మీరు చెప్పండి అసలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కానీ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? 30-40 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా వాళ్ళు ఈ ప్రభుత్వాలకి ప్రజలకి ఖచ్చితంగా సేవ చేసినటువంటి వ్యక్తులు. ఆ సేవని 100% గౌరవించాల్సిందే. వాళ్ళ హక్కుల్ని కూడా ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది. కాకపోతే ఇక్కడ చాలా సమస్యలు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 2010 కంటే ముందు 2014 కంటే ముందు ఈ పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు జీతాలు ఇచ్చుకుంటూ అంత బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి నుంచి 2010 నుంచి 2014 నుంచి ఇప్పుడు దాకా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత తెలంగాణలో ఇంత అసలు ఉద్యోగస్తులకు డబ్బు లేనటువంటి పరిస్థితి ఎక్కడ దాపురించింది అనే విషయాన్ని ముందు చర్చించాల్సిన అవసరం ఉంది. నిన్న ధర్నాలో మనం కొన్ని విషయాలు చూసినట్టయితే ఒక ఎంప్లాయీ టీవీలో మాట్లాడుతుంటే నేను చూసిన 2017లో నేను ఆర్టీసీలో రిటైర్డ్ అయినా ఇంతవరకు నాకు ఏ బెనిఫిట్స్ రాలేదని చెప్పి వాళ్ళతోటే మాట్లాడుతుంటే నేను అంటే 2017 నుంచి ఇటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నప్పుడు అప్పటికే పరిస్థితులు బాగలేదని తెలంగాణ దిగజార్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలెత్తించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడే 2017లో ఆయన ఇప్పటి వరకు నాకు రాలేదండి, నా పరిస్థితి అప్పుడు తిరుగుతూనే ఉన్నాను పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు టీవీ ముందర. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం సేవ చేసి తర్వాత మా హక్కులు మాకు కావాలి, మా డబ్బులు మాకు కావాలని తిరగటం, అది ప్రభుత్వ పరంగానే వ్యక్తుల పరంగానే 100% మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి. వాళ్ళ హక్కుల విషయంలో మనం వ్యతిరేకించవద్దు, వాళ్ళకి సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా దిగజార్చింది అనడానికి చాలా కారణాలు కనపడుతున్నాయి. ఆ రోజు వీళ్ళు చెప్పుకోవటానికి ఎంప్లాయీస్ యూనియన్స్ లేవు. ఎంప్లాయీస్ యూనియన్స్ ఉంటే వాళ్ళని ఎక్కడికక్కడికి మొత్తం నియంతృత్వ పరిపాలనలో ఏ విధంగా చేసినారో సెక్రటరీలో పోయే పరిస్థితి లేదు, మంత్రులు కలిసే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రికి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఆ రోజు ఎంప్లాయీస్కి లేని మాట యథార్థం. ఆనాడు ధర్నా చౌకను ఎత్తేసిండ్రు. ఇవాళ ఈ ప్రజాపాలనలో ధర్నా చేసి ప్రభుత్వాలకు వాళ్ళ యొక్క హక్కులు తీసుకుపెట్టేటువంటి హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది ఖచ్చితంగా మాకైనా ఇంకొకరికైనా మా యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా 100% అవసరం. ప్రభుత్వాలకు కనువిప్పు కావాలన్నా ప్రభుత్వాలకు ఏ సమస్యలైనా తెలవాలంటే మాత్రం ధర్నాలో ఏదో ఒక రకంగా నిరసనలు చేసేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి దాన్ని 100% గౌరవిస్తున్నాం. కానీ 2018 తర్వాత అనూహ్యంగా 61 సంవత్సరం 3 సంవత్సరాలలో వాళ్ళకి ఖచ్చితంగా పైసలు ఇవ్వాల్సి వస్తుంది, ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఎట్లానే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఎంప్లాయీస్ని 61 సంవత్సరం పదవీ విరమణ 61 సంవత్సరానికి పెంచిన పరిస్థితి 59 నుంచి 61కి. అప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం 58 నుంచి 3 సంవత్సరాలు పెంచారు. అప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితిలో ఉందనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎంప్లాయీస్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పరిస్థితి అర్థమైంది. పైసలు లేకనే 3 ఏళ్ళు మమ్మల్ని పెంచుతున్నాడు అనే విషయం వారికి కూడా తెలుసు. ఆ రోజు వీళ్ళు కాదు మాకు ఏదైతే 58 ఏళ్ళు ఉందో అదే మాకు కావాలని చెప్పి నిలదీసేటటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి లేవు. ఎక్కడ చెప్పుకోవాలనో తెలియదు, ఎక్కడ ధర్నా చేయాలనో తెలియదు. ఎందుకు ధర్నా చేస్తే ఏసీబీ రైడ్సో ఏదో భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. కాబట్టి వాళ్ళ హెల్త్ బాగున్నా బాగలేకున్నా రిటైర్డ్ కావాలనుకున్నా కూడా కాలేని పరిస్థితుల్లో 61కి ప్రభుత్వం చేసి నూతన ప్రభుత్వం రాగానే ఈ 22 వేల మంది ఎంప్లాయీస్ ఒకేసారి రిటైర్మెంట్ కావటం, అంతకుముందు ఉన్నటువంటి ఇవన్నీ బకాయిలు కంటిన్యూషన్ చేసుకుంటూ రావటం ఒకేసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఈ భారం పడ్డారు. 20,500 మంది ఒకేసారి. అంతకంటే ముందున్న వాళ్ళు వీళ్ళు ఈ లోపు తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపిచ్చి అసలు ఏమి లేని ఉత్తగానే ఏమి లేకుండా ఖజానా చెప్పినటువంటి పరిస్థితి ఒకేసారి వీళ్ళు కూడా వచ్చి పడ్డటువంటి పరిస్థితుల్లో ఏమి చేయలేనటువంటి పరిస్థితి నిజంగా ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వీళ్ళకి 100% చేయడానికే ముందు మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అనూహ్యంగా జరిగినటువంటి ఈ పరిణామాలు మొత్తం రాష్ట్ర వ్యవస్థనే ఇది ఒకటే కాదు, దీనికంటే ముందర 3-4 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవటం, గ్రామ పంచాయతీ సర్పంచులకు బిల్లులు ఇవ్వకపోవటం, అనేక రకాలైనటువంటి తర్వాత ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా నూతన ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రావటం ఎన్నో ఒక భయంకరమైన భారంగా రావడంతో వాస్తవంగా ఆర్థిక పరిస్థితి నుంచి
ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేటువంటి పరిస్థితికి వచ్చిన మాట యథార్థం. ఉమ్, ఇప్పుడు దీన్ని అందుకే ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలా మంది చూపించుకోలేని పరిస్థితుల్లో అవును, చనిపోతున్నారు. ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది. అది 100% నిజమే. అందుకని ఇప్పుడు డైరెక్ట్ గా ఏది రియంబర్స్మెంట్ కాకుండా హెల్త్ పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తులు డైరెక్ట్ గా హాస్పిటల్లో పోయి వాళ్ళు డైరెక్ట్ గా వైద్యం చేయించుకునేటువంటి సదుపాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో 659 రకాల జబ్బుల్ని కూడా చేర్చడం జరిగింది. ఏది మీరు ఏదైతే హెల్త్ కార్డ్ అనేది ఇచ్చారా దాన్ని 10 లక్షలు హెల్త్ కార్డు ఇవన్నీ కూడా దాన్ని డైరెక్ట్ గా చేసుకునేటువంటి పరిస్థితి కొద్దిగా సేఫ్టీ. చాలా మంది అది అమలు అవుతుందా అల్లం ప్రభాకర్ రెడ్డి గారు? ఎందుకంటే చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు హెల్త్ కార్డు గురించి మాట్లాడే వాళ్ళే లేరు. అది రీసెంట్లీ చేసిండ్రు. ఓకే ఓకే, రీసెంట్లీ దాన్ని పగడ్బందీగా చేసిండ్రు. ఈ పరిస్థితుల్లో పిల్లలకి పెళ్లిళ్ళు చేయటం కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలనుకోవటం ఎవరికైనా 100% నిజం. అది తర్వాత రిటైర్మెంట్ నాటికే చాలా మందికి ఒత్తిడి తట్టుకోలేక అనేక రకాలైన జబ్బులు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వస్తుంటాయి. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి వాళ్ళు ఉద్యోగాలలో ఉండటం వల్ల. ఇంతకుముందు గతంలో 2014 కంటే ముందు రిటైర్మెంట్ ఎప్పుడు కూడా 1 నెల 2 నెలలనే వాళ్ళకి వచ్చేది, ప్రశాంతంగా ఉండేది. మంచిగా వాకింగ్ చేసుకుంటూ ఉద్యోగస్తులతో ప్రశాంతంగా ఉంటే అది నిజం. 2014 తర్వాత జరిగిన ఈ పరిణామాలే ఉద్యోగస్తుల జీవితాలని అతలాకుతలం చేసిన మాట నిజం. అది దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దీన్ని ఒక్కొక్కటి రంగా నుంచి వస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మంచిగా చేసుకుంటున్నటువంటి వచ్చిన పరిస్థితుల్లో రిటైర్డ్ ఉద్యోగులకి త్వరలోనే ఖచ్చితంగా 100% ఈ ప్రభుత్వం వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఇది వాళ్ళ హక్కు, మేము చేస్తామని చెప్తా ఉన్నాం. దీన్ని రాజకీయంగా ఉపయోగించి వాళ్ళు చేసిన తప్పులు ఇక్కడ పెట్టి మళ్ళీ మేమేదో ఈ రిటైర్డ్ ఉద్యోగులకి బ్రహ్మాండమైన చేసినామని చెప్పి కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. రిటైర్డ్ అయ్యే నాటికి వాళ్ళకు మొత్తం బెనిఫిట్స్ ఇవ్వాలని, రిటైర్డ్ అయిన నాటికి బెనిఫిట్స్ ఇవ్వాలనే మాట చెప్పిండు. వాళ్ళకి 3 సంవత్సరాలు వయసు పెంచేసి యువత గవర్నమెంట్కి నెట్టేశారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మాటల కంటే వాళ్ళ జీవితాలతోటి మాయ మాటలతోటి ఆడుకొని వాళ్ళ జీవితాల్ని అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలే ఉంది. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని ఒక్కొక్కటి కాళేశ్వరం లాంటి ఇంకా రకరకాల ఆర్థిక పరిస్థితుల నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క పరిధిలోనే ఇప్పుడు మరి అప్పులు గత పాలకు చేసిన అప్పులు తీర్చాలి, వడ్డీలు తీర్చాలి, ఇన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా 100% రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా వాళ్ళకి రైట్ ఉంది. దానికి మా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత 100% మీ ప్రభుత్వం సానుకూలంగానే వాళ్ళ పట్ల 100% ఉండాల్సిందే. ఏ ప్రభుత్వాలైనా ఉండాల్సిందే. అంటే టైం లేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాల దగ్గర అయిపోతుంది. 20 నెలలు మా అంటే ఇంకొక 2 సంవత్సరాలు అటు, ఎందుకంటే ఒక 5-6 నెలలు మనకి రాజకీయాలకే సరిపోతుంది టైం అంతా కూడా. అందుకే అయినా మనకి ఇవన్నీ చేయాలంటే చాలా టార్గెట్లు ఉన్నాయి. మేము ఖచ్చితంగా వంతుల వారీగా ప్రభుత్వం చేసుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మేము ఖచ్చితంగా దాన్ని ఎంప్లాయీస్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రిటైర్డ్ ఎంప్లాయీ విషయంలో మా ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క పరిస్థితుల్ని వాళ్ళ హక్కులకి మేము కూడా సపోర్ట్ చేస్తాం. రైట్. పావని గారు నమస్తే. పావని గారు వినిపిస్తుందండి? పావని గారు, ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగి గారి యొక్క వాదన విన్నారు, అండ్ ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి అల్లం ప్రభాకర్ రెడ్డి గారి వాదన కూడా విన్నారు. సో మరి నిజంగానే మీ ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్లే